నమస్తే. మొన్న ఓడిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యంగా ఒకటే ఒక చోట పోటీ చేయడం జరిగింది అధికార కాంగ్రెస్ పార్టీ. అది కూడా గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఎన్నికల్లో. సో అభ్యర్థిగా నరేందర్ రెడ్డిని బరిలోకి దింపడం జరిగింది. ఇదే సందర్భంలో ఒక పక్కన అభ్యర్థిత్వాన్ని ఎంపిక చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైపోయిందా, లేకపోతుంటే నిజంగా ప్రభుత్వం పైన పూర్తిగా గ్రాడ్యుయేట్స్ సంబంధించినటువంటి వాళ్ళు వ్యతిరేకతతో ఉన్నారా? సో ఈ రెండు ప్రశ్నలు కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు లేవనెత్తుతున్నటువంటి ప్రశ్నలు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి కొత్తగా వచ్చినటువంటి ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ ఈ ఓటమి పైన పోస్ట్ మార్టం చేయబోతా ఉంది. సో ఎందుకోసం ఈ సంబంధించినటువంటి స్థానంలో సిట్టింగ్ స్థానమైనటువంటి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కోల్పోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? సో పార్టీ పైన ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిందా, లేకపోతుంటే అభ్యర్థి పైన గ్రాడ్యుయేట్స్ వ్యతిరేకతతో ఉంటున్నారా? అంత వ్యతిరేకత ఉన్నప్పుడు ఎందుకు ఆయనకు పార్టీ టికెట్ కేటాయించడం జరిగింది అన్నటువంటి దానిపైన ఇమ్మీడియట్లీగా మీరు ఓటమికి గల కారణాలు ఏంటో చెప్పాలంటూ రాష్ట్ర నాయకత్వానికి, పిసిసికి ఇప్పటికే మీనాక్షి నటరాజన్ గారు సీరియస్గా వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉన్నది. దీనిపైన ఖచ్చితంగా కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఒక పక్కన గ్రాడ్యుయేట్స్ 50,000 ఉద్యోగాలకు పైన ఇచ్చినామని చెప్పేసి చెప్తున్నప్పటికీ ఎందుకు యువతలో, గ్రాడ్యుయేట్స్లో ఎందుకు ప్రభుత్వం పైన ఈ విధమైనటువంటి వ్యతిరేకత వచ్చింది అన్నటువంటి దానిపైన ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కానీ, పిసిసి అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ సైతం కూడా దీనిపైన స్పందించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి మీనాక్షి నటరాజన్ గారు గట్టిన వీళ్ళకు క్లాస్ పీకినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్ళిండు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నరేందర్ రెడ్డిని గెలిపించాలని చెప్పేసి ప్రచారానికి వెళ్తున్నటువంటి సందర్భంలో, ప్రసంగిస్తున్నటువంటి సందర్భంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ ఎమ్మెల్సీ వల్ల నాకు పోయేటువంటిది ఏది లేదు, ప్రభుత్వం కూలిపోదు, నాకు వచ్చినటువంటి నష్టం ఏమి లేదని చెప్పేసి చెప్పిండు. అంటే ప్రభుత్వం ఎమ్మెల్సీ వల్ల ప్రభుత్వానికి వచ్చేటువంటి నష్టం ఏమి లేదని చెప్పిండు. మరి ప్రభుత్వానికి నష్టం రాకపోయినా కొంతమంది వ్యక్తులకు నష్టాన్ని చేకూర్చేటువంటి పరిస్థితి ఇప్పుడు కనబడతా ఉన్నది. ఈ ఎమ్మెల్సీ ఓటమి తర్వాత లైట్ తీసుకున్నారు, కాంగ్రెస్ పార్టీ లైట్ తీసుకున్నది. అధికారంలో ఉన్నటువంటి పార్టీ సిట్టింగ్ స్థానం కాంగ్రెస్ పార్టీకి. గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భంలోనే కాంగ్రెస్ పార్టీ, అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి టి జీవన్ రెడ్డి విజయం సాధించిండు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి, అధికారంలోకి వచ్చిన 10-14 నెలల టైంలోనే గ్రాడ్యుయేట్స్ అంతా కూడా ఈరోజు వ్యతిరేకంగా పనిచేసిందంటే రేపు రానున్నటువంటి రోజులలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏంటిది అనేది మనం ఒకసారి ఆలోచించుకోవచ్చు. 14 నెలల టైంలోనే గ్రాడ్యుయేట్స్ అంతా కూడా ఉద్యోగాలు ఇచ్చినాం, ఉద్యోగ కల్పన ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉన్నది, గత సర్కారు ఉద్యోగాలు ఇవ్వలేదని ఏదైతే చెప్పిందో మరి పనితీరుకు వచ్చిన తర్వాత అక్కడ కనపడట్లేదు. మరి నిజంగా కూడా నాయకుల మధ్యలో ఉన్నటువంటి సయోధ్య కుదరకనా, ఒకరికొకరు సహకరించుకోకనా అన్నటువంటి దానిపైన వివరణ ఇవ్వాలంటూ ఒక పక్కన నరేందర్ రెడ్డికి, ఒక పక్కన కాంగ్రెస్ పార్టీకి సైతం కూడా ఇప్పటికే మీనాక్షి నటరాజన్ గారు దీనిపైన ఖచ్చితంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి హెచ్చరిస్తున్నటువంటి సందర్భం. ఒక పక్కన ఇప్పటికే చెప్పడం జరిగింది నరేందర్ రెడ్డి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం ఏమి ఉంది, నాయకత్వం లేదు కరీంనగర్ సంబంధించిన జిల్లా, ఆయన ఆల్రెడీ ఓపెన్ స్టేట్మెంట్ ఆయన ఇచ్చారు. దాని తర్వాత వీళ్ళు ఏమని చెప్తారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయనకు సంబంధించినటువంటి ఆల్ ఫోర్స్ సంబంధించినటువంటి విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ సిబ్బందితో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం తప్పించి మమ్మల్ని ఎక్కడ ఇన్వాల్వ్ చేయలేదని వీళ్ళు చెప్తా ఉన్నారు. అంటే మీరు టికెట్ ఇస్తారు ఆయనకు, మళ్ళీ నీకు సపోర్ట్ మీరు కనీసం ప్రచారానికి పోయిలా, ఆయన ఇచ్చినటువంటి పైసలు తీసుకున్నారు, ప్రచారానికి పోలేదన్నటువంటి విమర్శ నేను కాదు చేసేది, చాలామంది అనుకుంటున్నటువంటి మాట అది. నరేందర్ రెడ్డికి ఎందుకు ఇచ్చిలే టికెట్ అంటే పైసలు తీసుకున్నారు, టికెట్లు ఇచ్చింది అంతే. గతంలో ఇట్లాంటి సంస్కృతి నడిచేది కావచ్చేమో, కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో ఉండేదే కాదనం. గతంలో ఉన్నటువంటి దీపాదాస్ మున్షి గారు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సందర్భంలో పట్టించుకున్నట్టుగానే ఉన్నది.
కానీ దీనిపైన పూర్తిగా వివరణ ఇవ్వాలంటూ కొత్తగా వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ స్పష్టంగా చెప్తా ఉంది. అసలు ఏం జరిగింది, ఆయనకు టికెట్ ఇవ్వడానికి కారణాలు ఏంటి, ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కరుణు కట్టినటువంటి నేతనా, గతంలో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తి, ఎందుకు ఆయనకు టికెట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఒక పక్కన ప్రజల్లో వ్యతిరేకత ఉంది ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల పైన. ఆల్ ఫోర్స్లో చదివిస్తున్నటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు సైతం కూడా ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు పట్టి పీడిస్తూ ఉంటే రక్తాన్ని కూడా తాగుతూ ఉంటారు ఫీజుల రూపంలో. ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి అనేది చాలా విమర్శ ఉన్నది కరీంనగర్లో. అట్లాంటి సందర్భంలో ఆయనకు టికెట్ ఇవ్వడం దేనివల్ల ఇవ్వడం జరిగింది అన్నటువంటి దానిపైన కూడా మీరు సమాధానం చెప్పాలంటూ నటరాజన్ గారు అయితే మాత్రం హెచ్చరిస్తూ ఉన్నారు. నాకు ఎక్కడ పదవికి ఇబ్బంది లేదని చెప్పేసి గఫాలు కొట్టినటువంటి ముఖ్యమంత్రి గారు రేపు మీ కూసాలే కదిలిపోయేటువంటి తీరుగా కనబడతా ఉంది ఈ ఎమ్మెల్సీ ఎన్నిక ఓటమి. ఒకసారి చూద్దాం. ఇప్పుడు ముఖ్యమంత్రి ఆ రోజు ప్రచారానికి వెళ్ళి నరేందర్ రెడ్డిని పక్కన పెట్టుకొని మాట్లాడినటువంటి మాటలు మరి అప్పటికే డిసైడ్ అయిపోయిందా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏందనేది తెలియదు. ఒకసారి చూడండి ఏమన్నాడు అనేది కూడా. ఎమ్మెల్సీ గెలుపు ఓటమితోని ఎమ్మెల్సీలతోని ప్రభుత్వం మనగడికి ఏం ప్రమాదం లేదు. నరేందర్ గెలిచినా గెలవకపోయినా నా ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదం ఏం లేదు. ఒక ఎమ్మెల్సీ గెలుపు ఓటమితోని ఎమ్మెల్సీలతోని ప్రభుత్వం మనగడికి ఏం ప్రమాదం లేదు. నరేందర్ గెలిచినా గెలవకపోయినా నా ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదం ఏం లేదు. సో విన్నారు కదా, నా ప్రభుత్వానికి వచ్చినటువంటి నష్టం ఏమి లేదు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇక దాని తర్వాత ఇక తట్టుకోలేకుండా అని ఇచ్చేది ఇచ్చినాం, ముట్ట చెప్పేది ముట్ట చెప్పినాం. చివరికి వచ్చిన తర్వాత నరేందర్ రెడ్డి పరిస్థితి ఎట్లయిందంటే ఇగో ఇట్లా అయిపోయింది. పాపం ఏడ్చే గాడికి వచ్చిండు. 100 కోట్లు 1000 కోట్లు ఉన్నటువంటి ఇది కథ నరేందర్ రెడ్డి. ఇది నరేందర్ రెడ్డి పరిస్థితి. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఇలా కాంగ్రెస్ పార్టీ అంటా ఉంది కదా, దీనివల్ల మీకు ప్రభుత్వానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేకపోవచ్చు, కానీ రానున్నటువంటి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక పెద్ద దెబ్బ. గతంలో కేసీఆర్ కూడా అదే అన్నాడు. హుజరాబాదు ఎన్నికల సందర్భంలో ఈటల రాజేందర్ని మెడలు పట్టి బయటకు తోచిన తర్వాత ఈ ఒక్కడు పోతే ఏమైతుంది నా ప్రభుత్వానికి అని చెప్పేసి ఇదే విధంగా అహంకారపూరితంగానే కేసీఆర్ గతంలో ప్రవర్తించిండు. గతంలో ఆ విధంగానే చిన్న చూపు చూసిండు. ఒక దానితో ఓడిపోతే ఏమైంది, కానీ అదే సంబంధించినటువంటి దెబ్బ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో పడ్డది. ఆ ఉప ఎన్నికల్లో ఆ బీజేపీ పార్టీ నుంచి బరిలోకి దిగినటువంటి ఈటల రాజేందర్ గెలవడం, అక్కడ అధికార పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం, ఈరోజు అదే పునాదిగా మారిపోయింది బీఆర్ఎస్ పార్టీ పతనానికి. బీఆర్ఎస్ పతనానికి అదే నాంది పలికింది. సో ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో ఈ 14-15 నెలల సందర్భంలోనే కాంగ్రెస్ పార్టీ పైన చదువుకున్నటువంటి మేధావులే ఈ విధంగా ఉంటే ప్రజలు ఏ విధంగా ఉంటారు అనేది ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. దీనిపైన ఇమ్మీడియట్గా మీరు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. స్పందించకపోయినట్లయితే ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పేసి మీనాక్షి నటరాజన్ అయితే హెచ్చరిస్తున్నటువంటి సందర్భం. మరి దీంట్లో పీసీసీ ఏ విధంగా స్పందిస్తుంది, ముఖ్యమంత్రి ఏ విధంగా మాట్లాడతాడు అన్నటువంటి దానిపైన చూడాలి. ఎందుకంటే అధికారంలో ఉండి అంతమంది ఎమ్మెల్యేలు ఉండి అంతమంది మంత్రులు పనిచేసి ఒక సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోకపోవడం ఇది నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక తీరనటువంటి పెద్ద దెబ్బగా చెప్పుకోవచ్చు. ఇది రానున్నటువంటి స్థానిక ఎన్నికలు ఉన్నాయి, మున్సిపల్ ఎన్నికల్లో మరి ఈ విధమైనటువంటి ఓటమి రానున్నటువంటి రోజులలో రానున్నటువంటి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ పతనానికి ఇదేమైనా కారణమవుతుందా లేదనేది కూడా చూడాలి. అందుకని చెప్పేసి ఇప్పటి నుంచి ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి భావనతోటి కొత్తగా వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ గారు అయితే దీనిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ఓటమికి గల కారణాలను చెప్పాలంటూ పీసీసీని అయితే ఆదేశించినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. చూస్తూనే ఉండండి మనతో.